మరణ దినాన్ని చిన్నమేరలో జరిగిన కార్యం అంతటి కొరకై వందనాలు చెల్లిస్తున్నాం. ఇది రేపు జరగబోయే కూడిక, ఎల్లుండి జరగబోయే కూడికలను కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ, ఏ రోజు జరుగుతున్న ఈ కార్యం అంతటిని మీరు దీవించండి. బాప్తిస్మముల కొరకై సిద్ధపడుతున్న బిడ్డలను సిద్ధపరిచి నీక నామములో రక్షణ పొందుకుని పరిశుద్ధులవడానికి నీ కృప దయచేయమని కోరుకుంటూ యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేముని యెహోవాయే కట్టుచున్నవాడని, యెరూషలేముని యెహోవాయే కట్టుచున్నవాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయు వాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయు వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయు వాడని, గుండె చెదరిన వారిని బాగు చేయు వాడని, వారి గాయములన్నీయు కట్టుచున్న వాడని, వారి గాయములన్నీయు కట్టుచున్న వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించెను,
నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించెను. వాటి కన్నియు పేరులు పెట్టుచున్న వాడని. వాటి కన్నియు పేరులు పెట్టుచున్న వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని. జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. పాటలు పాడుకుని ప్రభుని స్తుతిద్దాం. మన సోదరులు యోహాను గారు మొట్టమొదటిగా పాటలు నడిపిస్తారు. అమ్మ మీరు ఇలా ఎదరు కూర్చుంటే మొత్తం ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్ళిపోతుంది. ఏమండి, అంచేత మనకి యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, మరి మన కార్యక్రమాలన్నీ ఆ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాం కనుక ఆ కార్యక్రమాలు మొత్తం ప్రపంచం అంతా వెళ్ళిపోద్ది. పొందిన వారు తెలుగు ప్రజలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ మన కార్యక్రమాలు చూస్తూ వస్తారు. మొత్తం ప్రపంచం అంతా మన కార్యక్రమం వెళ్ళిపోతుంది. ఎందుకంటే మనకి ఛానల్ ఉంది కాబట్టి. ఏమండి, ప్రపంచం అంతా వెళుతుంది ఛానల్లో. అంచేత మనం ఏ కార్యక్రమం చేసినా కొన్ని లక్షల మంది ప్రజలు చూస్తారు. అర్థమవుతుందా? కొన్ని లక్షల మంది. అంచేత ఏ కార్యక్రమం చేసినా చాలా జాగ్రత్తగా మనం చేయాలి. కనుక ఈ విషయాన్ని మనం ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మంచిది. 81వ పాట పాడుకుందాం. సుందర రక్షకుడా అనే పాట మనం పాడుకుందాం. సుందర రక్షకుడా మధు స్వతంత్రమైన దేవా, ఎల్లప్పుడూ మేము నిన్నే స్తుతించుచుండు, ఎల్లప్పుడూ మేము నిన్నే స్తుతించుచుండు. స్తుతియే ఇది సుందర రక్షకుడా.
రాజాది రాజా నీవే, రాజాది రాజా నీవే, మా సారోను రోజా నీవే, రాజాది రాజా నీవే, మా సారోను రోజా నీవే, త్వరగావత్తు నని నా గొప్ప దేవా, త్వరగావత్తు నని నా గొప్ప దేవా, నరుల మమ్ము చూడుమా, నరుల మమ్ము చూడుమా, సుందర రక్షకుడా, యాదిగస్తులు వైద్యుడా, యాదిగస్తులు వైద్యుడా, రుద గోత్రము నా బుట్టిది, యాదిగస్తులు వైద్యుడా, రుద గోత్రము నా బుట్టిది, నత్తురలైనా నాయను విధవ, నత్తురలైనా నాయను విధవ, కుమారుని లేపితి, కుమారుని లేపితి, సుందర రక్షకుడా, రత్నవర్ణవదుడా, రత్నవర్ణవదనుడా, యుధ కన్యామయ్యా కజ్ఞజా, రత్నవర్ణవదనుడా, యుధ కన్యామయ్యా కజ్ఞజా, మన్నించి పరమున చేచువడా, మన్నించి పరమున చేచువడా, మమ్మోను బ్రహ్మజోడుమా, మమ్మోను బ్రహ్మజోడుమా, సుందర రక్షకుడా, పట్టాలని, నాకము పట్టాలని, వడలోకము నాకొచ్చిది, నాకము పట్టాలని, వడలోకము నాకొచ్చిది, జీవామిచ్చి దాహము తీర్చి, జీవామిచ్చి దాహము తీర్చి, ఈ నూలలో నుండుమా, ఈ నూలలో నుండుమా, సుందర రక్షకుడా,
సత్య జీవమై మార్గ సత్య జీవమై మమ్ముకును కాపాడుతూ మార్గ సత్య జీవమై మమ్ముకున కాపాడుతూ అరచేతులో మమ్ము చెక్కి ఉన్నవాడు అరచేతులో మమ్ము చెక్కి ఉన్నవాడు మంచి గొల్లబోయుడా మంచి గొల్లబోయుడా సుందర రక్షకుడా ఆశ్చర్యకరుడా నీవే ఆశ్చర్యకరుడా నీవే మంచి ఆలోచన కర్తయో ఆశ్చర్యకరుడా నీవే మంచి ఆలోచన కర్తయో బలుడైన దేవుడు నిత్యుడాగు తండ్రి బలుడైన దేవుడు నిత్యుడాగు తండ్రి సమాధాన ప్రభువు సమాధాన ప్రభువు సుందర రక్షకుడా మాకు స్వతంత్రమైన దేవా ఎల్లప్పుడూ మేము నిన్నే స్తుతించుచుండు ఎల్లప్పుడూ మేము నిన్నే స్తుతించుచుండు స్తుతియే ఇది సుందర రక్షకుడా సుందర రక్షకుడా యాభై ఆరో పాట పాడుకుందామండి. ప్రభువా నీదు గణనామును మేము ఒకటి పాడనే పాట 156 పాట అందరం కలిసి పాడుకుందాం. ప్రభువా నీదు గణనామమున్ మేము పగడ పాడ హృదయము పొంగినే ప్రభువా నీదు గణనామమున్ మేము పగడ పాడ హృదయము పొంగినే పరములు పగడినట్టి గణనామమే ప్రేమ సత్యములు మారని గణనామమే పరములు పగడినట్టి గణనామమే ప్రేమ సత్యములు మారని గణనామమే శ్రమలన్నీ బాపునట్టి గణనామమే శ్రమలన్నీ బాపునట్టి గణనామమే భక్తులెల్ల వేళ పగడి పాడు గణనామమే భక్తులెల్ల వేళ పగడి పాడు గణనామమే ప్రభువా నీదు గణనామము నేను పగడ పాడ హృదయము పొంగినే
కీడునంత తొలగించు గణనామమే వెదకు వారికెల్ల ఔషధమా గణనామమే. కీడునంత తొలగించు గణనామమే వెదకి వారికెల్ల ఔషధమా గణనామమే. సకల మేలులిచ్చినట్టి గణనామమే సకల మేలులిచ్చినట్టి గణనామమే. ఈ ధరణి ప్రజలు కొనియాడు గణనామమే ఈ ధరణి ప్రజలు కొనియాడు గణనామమే. యేసు ప్రభువా నీదు గణనామమును మేము పగడపాడ హృదయము పొంగెనే. అపవాదిని తరిమినట్టి గణనామమే మమ్ము ప్రేమతోడ కౌగిలించే గణనామమే. అపవాదిని తరిమినట్టి గణనామమే మమ్ము ప్రేమతోడ కౌగిలించే గణనామమే. పరిశుద్ధులు పగడినట్టి గణనామమే పరిశుద్ధులు పగడినట్టి గణనామమే. పరిశుద్ధుల పరమున చేర్చు గణనామమే పరిశుద్ధుల పరమున చేర్చు గణనామమే. ప్రభువా నీదు గణనామమును మేము పగడపాడ హృదయము పొంగెనే. ప్రియుడా నీ పాద సన్నిధి చేరనాలు నీదు ప్రేమ అధికమాయనే. ప్రియుడా నీ పాద సన్నిధి చేరనాలు నీదు ప్రేమ అధికమాయనే. ప్రభువా నీదు గణనామమును మేము పగడపాడ హృదయము పొంగెనే. యేసు ప్రభువా నీదు గణనామమును మేము పగడపాడ హృదయము పొంగెనే. దేవుని వాక్యంలోకి వెళదామండి. తిమోతి గారు వచ్చి ఒక పాట పాడుతుండగా ప్రభుని స్తుతిద్దాం. తర్వాత దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. స్తోత్రం. ఈ పాట పాడాలని రాగము చూపట్టుచూ చంద్రబింబమంత అందము గలదై సూర్యుని అంత స్వచ్ఛమును కళలను గలదై యూహిత సైన్య సమభీకర రూపిణి అగు ఈమెయవరు ఈమెయవరు యూహిత సైన్య సమభీకర రూపిణి అగు ఈమెయవరు యూహిత సైన్య సమభీకర రూపిణి అగు ఈమెయవరు సారోను పొలములో పుష్పము వంటిది లోయలలో
వంటిది. షారోను పొలములో పుష్పము వంటిది, లోయలలో పుట్టు పద్మము వంటిది. పలు రక్కస చెట్లలోని వల్లి పద్మ వంటిది, పలు రక్కస చెట్లలోని వల్లి పద్మ వంటిది. పరిమళ తైలపు సువాసన గలది, పరిమళ తైలపు సువాసన గలది. నిసగస గమదమ సగగమ పదని నిసాయూహిత సైన్య సమధీకర రూపిణి అగు ఈమె ఎవరు? స్త్రీలలో అధిక సుందరి వంటిది, బండ సందులలో ఎగురు పావురమది. స్త్రీలలో అధిక సుందరి వంటిది, బండ సందులలో ఎగురు పావురమది. మనోహరమైన ముఖం మధురమైన స్వరము, మనోహరమైన ముఖం మధురమైన స్వరము. ముడత మత్స కళంకము లేనిది, ముడత మత్స కళంకము లేనిది. నిసగస గమగమ సగగమ పదని నిసాయూహిత సైన్య సమభీకర రూపిణి అగు ఈమె ఎవరు? క్రీస్తుని రక్తముతో కడగబడినది, పరిశుద్ధ అలంకృత సిద్ధపడినది. క్రీస్తుని రక్తముతో కడగబడినది, పరిశుద్ధ అలంకృత సిద్ధపడినది. వరుని పిలుపు కొరకు ఎదురు చూచుచున్నది, వరుని పిలుపు కొరకు ఎదురు చూచుచున్నది. అభియే వధువైన క్రీస్తు సంఘము, అభియే వధువైన క్రీస్తు సంఘము. నిసగస గమగమ సగగమ పదని నిసాయూహిత సైన్య సమధీకర రూపిణి అగు ఈమె ఎవరు? యూహిత సైన్య సమభీకర రూపిణి అగు ఈమె ఎవరు? నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే.
ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలో నీకే. లోకపు తండ్రి నా మరి, నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి, నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారపై ఉంచావా. నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారపై ఉంచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలో నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. చిన్న మాట ప్రార్థన చేసుకుని వాక్యం వినడానికి సిద్ధపడదాం. ఈ సమయంలో సోదరులు రామకృష్ణ గారు వచ్చి ప్రార్థన నడిపిస్తారు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క శ్రేష్టమైన సమయానికి మమ్మల్ని తీసుకుని వచ్చారు. ఈ యొక్క 2022 జనవరి 4వ తారీఖున ఆచంట గ్రామములో మాకిచ్చిన సహవాసములో ఈ నూతన సంవత్సర ప్రారంభ కూడికలుగా ప్రతి సంఘానికి మీరిచ్చి నీ నామమును ఇంతవరకు సంకీర్తనం చేయడానికి, నీ నామమును మహిమపరుచుకోవడానికి, మా దేవుడవని, మా సృష్టికర్తవని, మా రక్షకుడవని, గడచిన కాలమంతా కాచిన దేవుడవని, కీడుల నుండి, అపాయముల నుండి, వ్యాధి బాధల నుండి, భయంకరమైన మరణ పరిస్థితుల నుండి తప్పించిన వాడవని, నూతన సంవత్సరము దయాకిరీటంగా ప్రసాదించిన దేవుడవని, నీ సన్నిధిని కూడి మహిమపరచుటకు మాకిచ్చిన, సంఘానికిచ్చిన భాగ్యమును బట్టి నీ కొందనాలు. సర్వశ్రేష్ఠుడవైన నీవు, సర్వసృష్టికర్తవైన నిన్ను స్తుతించుట కంటే మా బ్రతుకులలో చాలిన భాగ్యమే ఉంది తండ్రి. మా దేవుడవు, మా యొక్క రక్షణకు కారకుడవు, మా ప్రభు, మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న నీ అపారమైన కృపను బట్టి మరొక్కసారి సరస్సులో సాష్టాంగపడి నీ పాదముల కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ప్రభు, సంఘాన్ని నానాటికి బలపరచము. ఈ ప్రాంతములలో ఉన్న ఇక దీప స్తంభము ద్వారా ఆచంట గ్రామ కాపురస్తులు, అధికారులైన, పాలకులైన ప్రజలందరూ కూడా దీవించబడినట్లుగా ఈ నూతన సంవత్సరంలో వారి కోసం మేము ప్రార్థన చేస్తున్నాము. సహాయం చేయండి. నశించని నీ వాక్కులు ఇక్కడ ప్రసాదించి
నీ దాసుని ద్వారా నాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. నీ తరపున నీ ప్రతినిధి నీ పక్షముగా మాట్లాడడానికి సిద్ధపడుతుండగా నీ దాసుని బలముగా అభిషేకించి నాతో మాట్లాడమని, దర్శించమని, దీవించమని, ఆశీర్వదించమని, వాగ్దానాలు స్వతంత్రించుకునే భాగ్యము మాకు ప్రసాదించమని ప్రార్థిస్తూ రక్షణ పొందుటకు సిద్ధంగా ఉన్న బిడ్డలను దైవ హస్తాలకు అప్పగిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమును ప్రార్థించి అడిగి వేడుతున్నాము తండ్రి. ఆమేన్. అందరం కూర్చున్నామండి. అందరం కూర్చున్నాం. దేవుని వాక్యము అతి శ్రేష్టమైన విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. తీతుకు రాసిన పత్రిక కంటే ముందు ప్రకటన గ్రంథం తీసుకోండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకున్నాం. అప్పుడు సింహాసనాసీనుడైనవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. చాలు. ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. ఈ మాట చెప్పింది ఎవరంటే దేవాది దేవుడు సింహాసనం మీద కూర్చుని మాట్లాడుతున్నాడు. ఆయన ప్రకటన గ్రంథంలో మాట్లాడుతున్నాడు. ఈ ప్రకటన 20వ అధ్యాయములో ధవళ సింహాసనం మీద కూర్చుని తీర్పు తీర్చడం ప్రారంభిస్తాడు. ధవళ సింహాసనం మీద కూర్చుని 20వ అధ్యాయం 11వ వచనములో, ప్రకటన 20:11లో ధవళమైన మహాసింహాసనం మీద ఆయన కూర్చుని ఆసీనుడైన ఒకరిని చూచుకుని. ఏ సింహాసనం అది? ధవళ సింహాసనం. ధవళము అంటే తెలుపు అని అర్థం. అంటే ఆయన కూర్చునే సింహాసనం ఎలా ఉందంటే తెల్లగా ఉంది. అంటే తెలుపు పరిశుద్ధతకు సూచన, శాంతికి సూచన. ఆ సింహాసనం మీద కూర్చుని తీర్పు తీరుస్తాడు. తీర్పు ఎవరికి అంటే పాపుల తీర్పు, అది మృతులకు తీర్పు. పరిశుద్ధులకు తీర్పు ఎక్కడవుతుందంటే సంఘం ఎత్తబడి న్యాయపీఠం దగ్గర సంఘానికి తీర్పు జరుగుతుంది. ప్రభుని నమ్ముకున్న వారు ఏమేమి కార్యాలు చేశారు, భూమి మీద ఎలా జీవించారు, ప్రభు కొరకు ఎలా కష్టపడ్డారు, తమ ఆయుష్కాలాన్ని ఎలా సద్వినియోగం చేసుకున్నారు, ఏ రీతిగా సద్వినియోగం చేసుకున్నారు, దేవుడు వారికి ఇచ్చిన సంవత్సరాలు ఎలా ఉపయోగించుకున్నారు, ఆయుష్కాలాన్ని ఏ రీతిగా గడిపారు. ఇదంతా దేవుని పిల్లలకి క్రీస్తు న్యాయపీఠం దగ్గర విమర్శ జరుగుతుంది. అక్కడ బహుమానాలు ఇస్తాడు, మనం కష్టపడిన దానికి బహుమానాలు ఇస్తాడు. గద్దింపులు ఉంటాయి, అక్కడ గద్దిస్తాడు, శాశ్వత మహిమను నిర్ణయిస్తాడు. ఇవన్నీ క్రీస్తు యొక్క న్యాయపీఠం దగ్గర జరుగుతాయి. సంఘానికి తీర్పు జరుగుతుంది. అర్థమైందా? ఆ తీర్పు అయిన తర్వాత 1000 సంవత్సరాలు గతించిన తర్వాత అప్పుడు ధవళ సింహాసనం మీదకి వస్తాడు యేసయ్య. ఆ తీర్పుకి ఈ తీర్పుకి 1000 సంవత్సరాల గ్యాప్. ఆ తీర్పు అయిన తర్వాత ధవళ సింహాసనం మీదకి వస్తాడు యేసు ప్రభు. అప్పుడు ఆ ధవళ సింహాసనం మీద కూర్చుని తీర్పు తీరుస్తున్నప్పుడు భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయేను అంటాడు. భూమి ఆకాశాలు నిలబడవటండి, ఆయన సముఖము నుండి పారిపోతాయట. చూసారా? సముఖము నుండి పారిపోతాయి. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోవును అని
వాటికి నిలువ చోటు కనబడక పోయెను. అదిగో వాటికి నిలువ చోటు కనబడకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి, అదిగో గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలువబడి ఉండుట చూచి తిని. యోహాను చూస్తున్నాడు ఈ దర్శనం. ప్రకటన గ్రంథం రాసే యోహాను చూస్తున్నాడు. గొప్పవారేమి, గొప్పవారంటే లోకంలో అధికారులు, ప్రధానులు, అధికారులు, రాజకీయ నాయకులు, ప్రముఖులు, శాస్త్రవేత్తలు, పండితులు, జ్ఞానులు, స్కాలర్స్ అందరూ ఆయన ముందు నుంచుంటారు. మహామహా మేధావులు, శాస్త్రవేత్తలు, గొప్పవారు, ధనవంతులు, కోటీశ్వరులు అందరూ నుంచుంటారు. రాంబాబు ఫోన్ తర్వాత చూద్ది కానీ తర్వాత అలాంటి గొప్పవారందరూ ఉంచుంటారు ఆయన ముందు. అప్పుడు గొప్పవారేమి, తర్వాత కొద్దివారేమి అందరూ ఉంచుంటారు. ఆ తర్వాత ఏం చేయబడతాయంటే అప్పుడు గ్రంథములు విప్పబడును. గ్రంథాలు విప్పబడతాయండి. గ్రంథాలు ఎందుకు విప్పబడతాయంటే ఆ గ్రంథాల యొక్క విచారణ ఎందుకు, ఆ గ్రంథాలు ఆ టైములో ఎందుకు విప్పబడతాయి అంటే వారు భూమి మీద ఉండగా ఎలా బ్రతికారు, ఎలా జీవించారు అవన్నీ ప్రతి క్షణం నోట్ చేయబడుతున్నాయి. అవన్నీ కూడా నోట్ చేయబడుతున్నాయి. మొత్తం గ్రంథాల్లో రాసేస్తున్నాడు దేవుడు. ఏ మనుషుడు ఎలా బ్రతుకుతున్నాడు, ఎలా జీవిస్తున్నాడు, ఇవన్నీ కూడా గ్రంథాల్లో రాసేస్తున్నాడు దేవుడు. సత్యదేవుణ్ణి ఎలా వ్యతిరేకిస్తున్నాం, ఆ దేవుని మీద ఎలా తిరుగుబాటు చేస్తున్నాం, ఏ రీతిగా ఆయన కార్యాలను మనం అడ్డు తగులుతున్నాం, ఏ రీతిగా సమాజంలో బ్రతుకుతున్నాం, ఇవన్నీ కూడా రాసేస్తున్నాడు. అన్ని రాస్తున్నాడు. ఏ ఒక్క మనుషుడు కూడా ఆయన ఎదుటి నుండి ఎస్కేప్ కాలేడు. అందరూ ఆయన ఎదుట నుంచోవలసిందే. ఒక్కడు కూడా దాటుకోలేడు. ఏమండి, అన్నీ కూడా దేవుడు రాస్తున్నాడు, అన్నీ రాసుకుంటున్నాడు. గ్రంథములు విప్పబడును. ఎవరు ఏ పని చేశాడు, ఎవడే కార్యం చేశాడు, ఏ రీతిగా జీవించాడు, ఇవన్నీ ఏమండి మొత్తం చట్టాలన్నీ తిరిగేస్తాడంతే. నాయన ఎలా జీవించాడు తను, ఎలా బ్రతికాడు తను, నువ్వు భూమి మీదకు పంపించావు కానీ ఇదిగో నీకు దూరంగా జీవించాడు, నీకు వ్యతిరేకంగా జీవించాడు, సమాజంలో ఇంత నష్టాన్ని కలుగజేశాడు. నువ్వు మనిషిగా పుట్టించావు కానీ ఇతను ఒక లంచగుండిగా తయారయ్యాడు. ఇతను భయంకరమైన ఒక పాపిగా ఇంతమందిని చంపాడు. ఇతను ఇన్ని దోపిడీలు చేశాడు. ఇలా నీ కార్యాలకు అడ్డు తగులుతూ వచ్చాడు. ఇవన్నీ చిట్టా అన్నీ వ్రాయబడతాయి. అప్పుడు గ్రంథాలు విప్పబడతాయి. గ్రంథాల సంప్రదింపు ఉంటుంది. ఆ తర్వాత మాట, ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి అదిగో తమ క్రియల చప్పున మృతులు తీర్పు పొందిరి. మృతులు తీర్పు పొందిరి. ఏమండి, ఎవరికి ఎంత శిక్ష వెయ్యాలి అంత శిక్ష వేస్తాడనమాట అండి. ఒక మర్డర్ చేసిన వాడికి ఒక శిక్ష, 10 మర్డర్లు చేసిన వాడికి ఒక శిక్ష, యేసును తృణీకరించిన వాడికి ఒక శిక్ష, ఆయన కార్యాలకు అడ్డు తగిలిన వారికి ఒక శిక్ష. ఇవన్నీ శిక్షలు వేస్తాడు. అర్థమైందా? అప్పుడు శిక్షలు వేసి అప్పుడు అగ్నిగుండములో పడేస్తాడు. ఇంకదే నిత్యమైన తీర్పు. ఏ తీర్పు? అదే పునాది రాళ్ళ 6వ తీర్పు. అదే నిత్యమైన తీర్పు.
ఇంకంతే, యుగ యుగాల అగ్నిగుండములో కాలుతూ ఉంటాడంతే. నిత్యమైన తీర్పు. అతను అనుభవించవలసిన ఆ శిక్ష స్థాయి, ఆ తీవ్రత ఎంత ఉంచాలో అంత ఉంచి అందులో వేస్తాడు. అప్పుడు యుగ యుగాలు అందులో కాలుతూ ఉండాలి. ఏమండి, ఆ విధంగా తీర్పు తీర్చిన తర్వాత అప్పుడు నూతన భూమి, నూతన ఆకాశం వస్తుంది కదా. అప్పుడు సింహాసనం ముందు ఆసీనుడై ఉన్నవాడు సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాడు. అప్పుడు సృష్టిని నూతనంగా చేస్తాడు. ఈ సృష్టి అప్పుడు గతించిపోతుంది. సమస్తమైనవి నూతనమైనవిగా చేయుచున్నాడు. అది నేను చదివిన మూలవాక్యం. నూతనమైనవిగా చేస్తున్నాడు కనుక ఈ సృష్టినే నూతనమైన వానిగా చేయు దేవుడు నీ జీవితాన్ని కూడా నూతనమైనవిగా చెయ్యగలడు. నూతన సంవత్సరములో నూతనమైన వ్యక్తిగా నిన్ను మార్చగలడు ఆయన. నూతనమైన వ్యక్తిగా నీ జీవితంలో పాతది ప్రతిదాన్ని తీసి నూతనమైన వ్యక్తిగా నిన్న మార్చగలడు. అర్థమవుతుందా? కనుక అలా నూతనమైన వ్యక్తిగా మార్చే పరంపరలో, ఆ ప్రక్రియలో మొట్టమొదటి మెట్టు ఏదనగా తీతుకు రాసిన పత్రిక 198 పేజీలో ఉంటుంది. తీతుకు రాసిన పత్రికలో ఇక్కడ చెప్పబడింది. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం కాని చదవండి. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకి నూతన స్వభావము కలుగు చేయుట ద్వారాను మనలను రక్షించెను. ఏమండి, నూతనమైనవిగా చేయటం, మన జీవితంలో నూతనమైన వానిగా, నూతనమైన వ్యక్తిగా మార్చే పరంపరలో, ఆ ప్రక్రియలో ఏమండి ఆయన ఏం చేస్తున్నాడు? మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక. మాట అర్థమైందా? మనం నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక. ఏమండి, మానవ నీతి 2 రకాలు. మానవ నీతి ఉంది, దేవుని యొక్క నీతి ఉంది. మానవ నీతి, దేవుని నీతి. మన నీతి ద్వారా చేసిన క్రియల మూలముగా మనకు రక్షణ కలగదు. ఎందుకంటే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ కూడా పాపులు. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడని వాక్యం చెప్తుంది. కనుక మన నీతిని అనుసరించి, దేని అనుసరించి? మన నీతిని అనుసరించి చేసిన క్రియల ద్వారా మనకు రక్షణ కలగదు. మన మంచితనాన్ని బట్టి, మనం చేసిన పుణ్య కార్యములను బట్టి, మనం చేసిన దాన ధర్మములను బట్టి, మనం చేసిన వస్త్రదానము, గోదానము, భూదానము, ఇలాంటి దానములను బట్టి, మనం చేసిన తీర్థయాత్రలను బట్టి, మనం దర్శించిన పుణ్యక్షేత్రములను బట్టి మానవుడికి రక్షణ కలుగదు. అర్థమవుతుందా? మనం చేసిన నీతి క్రియల మూలముగా మనకు రక్షణ కలగదు. ఈ మాట అర్థం కావాలి అందరికీ. అర్థమైందా? మనం చేసిన ఆ నీతి క్రియల మూలముగా మనకు రక్షణ కలగదు. ఎందుకంటే మన నీతి క్రియలన్నీ ఆయన దృష్టికి ఎందుకైనా మురికి గుడగలు ఎందుకు అయిపోయినాయి అంటే అక్కడే చెప్పాడు, మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి. యెషయా 64:6 చెప్పిన మాట. యెషయా 64:6 చెప్పిన మాట. మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి. మానవులందరూ ఏమయ్యారు చెప్పండి? ఏమయ్యారు? అపవిత్రులు. ఎవరి దృష్టిలో? దేవుని దృష్టిలో. మానవులందరూ కూడా ఆయన దృష్టిలో అపవిత్రులు. చెప్పండి ఎవరండి?
అపవిత్రులు. అందుకని అన్నాడు ఆ భక్తుడు, మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి. తర్వాత అపవిత్రతలో ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారంటే నీతి క్రియలు. ఇందులో ఉండి అంటే అంతరంగంలో ఏముంది? అపవిత్రత. అపవిత్రతలో ఉండి నీతి కార్యాలు చేస్తున్నారు. మానవుడు అంతరంగంలో పాపం ఉంది, పాపాన్ని ఉంచుకుని, భయంకరమైన పాపం అనే వ్యాధి ఉంది, ఆ వ్యాధిని ఉంచుకుని దాన్ని కడుక్కోకుండా, ఆ వ్యాధిని తొలగించుకోకుండా, ఆ వ్యాధిని అలాగే ఉంచుకుని అప్పుడు నీతి కార్యాలు చేస్తున్నాడు. అంటే పాపం అలాగే ఉంచుకుని నీతి కార్యాలు చేస్తున్నాడు. ఆ నీతి క్రియలు ఆ మానవుడికి రక్షణ ఇవ్వలేవు, ఆత్మకి రక్షణ ఇవ్వలేవు. ఎందుకంటే వీడు చేసే ప్రతి క్రియ ఏమవుతుందంటే అపవిత్రం అయిపోతుంది. ఎందుకంటే హృదయంలో ఏముంది? అపవిత్రత. అందుకని లేఖనం చెప్పి మేమందరము అపవిత్రుల వంటి వారమైతే నన్ను స్లోలో పెట్టు, స్లో. ఏమైపోయారు? అపవిత్రులు. ఈ అపవిత్రత, ఈ చెడుగు అనేది మానవుడికి ఎట్లా వచ్చింది? ప్రతి మానవుడు తను పరిశీలించుకుంటే అర్థమైపోతుంది. ప్రతి మానవుని అంతరంగంలో ఉన్న చెడు ఏంటో తనకి తెలుసు. ప్రతి మానవుడికి తెలుసు. తాను తెల్లారి లేస్తే అబద్ధాలు ఆడతాడని తనకు తెలుసు. ఏమండి, హృదయంలోంచి వ్యభిచారపు తలంపులు వస్తాయని వాడికి తెలుసు. వాడి కళ్ళు వాడిని అభ్యంతర పెడతాయని వాడికి తెలుసు. వాడి కళ్ళు వాడిని అభ్యంతర పెడతాయి. వాడి యోచనలో పాపం ఉంది, వ్యభిచార సంబంధమైన మనస్సు, వ్యభిచార సంబంధమైన ఆలోచనలు వాడి హృదయంలో ఉన్నాయి. ప్రతి మానవుడిలో ఉన్నాయి. కామ క్రోధ, కామం ఉంది, క్రోధం ఉంది. కామ క్రోధ మోహం ఉంది. కామ క్రోధ మోహ మద మత్సర్యములు ఉన్నాయి. ప్రతి మానవుని హృదయంలో ఉన్నాయి. మానవుడు ఇటువంటి చెడుగు కలిగి తానేదో దాన ధర్మాలు చేస్తే తాను చనిపోయిన తర్వాత తన ఆత్మ మోక్షానికి చేరదు, మోక్షానికి వెళ్ళిపోదు. మానవుడు తృప్తి పడిపోతున్నాడు, చాలా తృప్తి పడిపోతున్నాడు మనిషి. నేనేమో చేస్తున్నాను, నేను దాన ధర్మాలు చేస్తున్నాను, పుణ్యకార్యాలు ఆచరిస్తున్నాను, పూజలు పునస్కారాలు వనరిస్తున్నాను, పుణ్య స్నానములు ఆచరిస్తున్నాను, నేను పవిత్రుని అవుతున్నాను అనుకుంటున్నాడు, భ్రమలో జీవిస్తున్నాడు. అందుచేత మనము చేసిన నీతి క్రియల మూలముగా మానవుని ఆత్మక రక్షణ కలగదు. అందుకనే అంటాడు, నపుణ్యం ప్రాణదానస్య జగత్పుణ్యం నహి నహి అని చెప్పాడు. నపుణ్యం ప్రాణదానస్య, ప్రాణదానము లేనిదే జగత్తుకి పుణ్యము రాదు. పుణ్యం అంటే ఏంటి? మనం చేసే కార్యాలు, మనం ఎవరికైనా దానం చేస్తే నాకు పుణ్యం వస్తుంది అనుకుంటాడు మనిషి. కొంచెం అటు తిప్పున్నాను. ఏవో అన్ని దాన ధర్మాలు చేస్తే నాకు పుణ్యం వస్తుంది, రేపొద్దున అక్కడికి వెళ్తాను, నాకు పుణ్యం వస్తుంది అనుకుంటాడు. కానీ పాపం అసలు వాస్తవం ఎరగడు. వీడి హృదయం అపవిత్రంగా ఉందని, వీడు చేసే కార్యాన్ని బట్టి ఆ నీతి క్రియ కూడా మురికైపోతుందని తెలియదు. పాపం నాలో మురికుందని, నేను ఇలా మురికి కలిగి, ఈ లోపల అంతరంగములో ఇలాంటి మురికి కలిగి నేను దాన ధర్మం చేస్తే దేవుడు అంగీకరిస్తాడా? నా హృదయంలో పాపం ఉంది కదా, నా హృదయంలో అబద్ధాలు ఉన్నాయి కదా, నేను చెడు వ్యసనాల్లో ఉన్నాను కదా, చెడు ఆలోచనలో ఉన్నాను కదా, ఇలాంటి ఆలోచనలు ఉండి ఇలాంటి క్రియలు నా హృదయంలో ఉంచుకొని నేను ఏదో చేస్తే దేవుడు నన్ను అంగీకరిస్తాడా అని ఆలోచించుకోవడానికి బుద్ధి సరిపోదు. ఆలోచించడానికి బుద్ధి సరిపోదు. అంచేత మానవుడు అపవిత్రుడు. మానవుడు చేసే క్రియ అపవిత్రమైనది. మురికి గుడ్డలతో పోల్చాడు. ఏ గుడ్డలతో?
ఆ మురికి గుడ్డలతో మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి అని మొదటి సెంటెన్స్ అది. రెండవది, మా నీతి క్రియలన్నీ నీ దృష్టికి మురికి గుడ్డల వలె ఆయన. మురికి గుడ్డలు మనం అంగీకరిస్తామా? మురికి గుడ్డలు మనం తొడుక్కుంటామండి? తొడుక్కోం. 2 రోజులు తొడుక్కున్న తర్వాత మురికి అయిన తర్వాత ఏం చేస్తాం? మళ్ళీ ఆ గుడ్డలు విప్పేయాలి. ఏం చేయాలి? శుభ్రంగా సబ్బెట్టు ఉతుక్కోవాలి, మళ్ళీ తొడుక్కోవాలి. మురికి వస్త్రాలు మనం అంగీకరించాం. అలాగే మనం చేసే క్రియలు కూడా దేవుడు అంగీకరించడు. అందుచేత మానవుడు చేసిన నీతి క్రియల ద్వారా మానవుడికి రక్షణ కలుగదు, ఆత్మకు రక్షణ కలుగదు. చనిపోయిన తర్వాత ఆత్మ మోక్షానికి వెళ్ళదు. అందుకే చెప్పాడు, న కర్మణ న ప్రజయ ధనేన త్యాగేననిక ననుమృతత్వ మానుష అంటాడు. న కర్మణ, కర్మణ అంటే మంచి క్రియలు. తనయ విన్నావా? న కర్మణ, మంచి క్రియలు. న కర్మణ న ప్రజయ, ప్రజలు మంచి క్రియల ద్వారా మోక్షానికి వెళ్ళరు. అర్థమైందా? మరి మానవుడు మోక్షం ఎట్లా వెళతాడు? మోక్షానికి ఏ రీతిగా చేరుకుంటాడు అంటే, మొట్టమొదట అంతరంగంలో పాపం కడగబడాలి. మరి ఎలా కడగబడతాడు అంటే, దేవుడు ఏర్పాటు చేసిన మార్గంలోకి రావాలి. అదే చెప్పాడు అక్కడ, ఆ పత్రికలో చెప్పిన మాట అదే. అది మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, అది తన కనికరము చప్పునని. ఎవరి కనికరం? దేవుడు మానవుల్ని కనికరించి, మానవ జాతిని కనికరించి, దేవుడు లోకాన్ని ప్రేమించి మానవుని కనికరించి, అర్థమైందా, తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. తన కనికరము చప్పునని పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా, అది పునర్జన్మ సంబంధమైన స్నానం. ఏ స్నానం అది? దేవుని మాటలు చాలా జ్ఞానంగా వినాలి. దేవుని మాటలు ఆత్మదేవుడు చాలా జ్ఞానంగా వచన రూపములో, ఇవేను చదువులేని ఒక పామరుడు కూడా అర్థమయ్యే రీతిలో వచ్చిన శైలిలో రాయించాడు దేవుడు. వ్యవహారిక భాషలో రాయించాడు దేవుడు. దేవుడు అట్టడుగు అతి స్థాయి మనుషుల మీద మనసు పెట్టి వ్రాయించాడు. అర్థమైందా? అట్టడుగు స్థాయి. అందుకని బైబిల్ ఎన్ని భాషల్లోకి అనువదించబడింది. చాలా భాషలకు బైబిల్ అనువదించబడింది. బైబిల్ అనువదించబడినట్టు ఏ గ్రంథం అనువదించబడలా. మానవ జాతిని ప్రేమించాడు. ఈ దేవోక్తులు జాతికి అంతటికి అందాలని దేవుడు తలంచాడు. అదే చెప్పాడు, పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా. ఏ జన్మ? పునర్జన్మ. పునర్జన్మ అంటే అర్థం ఏమిటి? పునర్జన్మ అనగా రెండవసారి జన్మించుట. ఆ మాటకి మరొక అర్థం క్రొత్త జన్మ. పునర్జన్మ, క్రొత్త జన్మ, రెండవ జన్మ. మొదటి జన్మ తల్లి గర్భములోంచి నువ్వు బయటకు వచ్చావు. ఇది వాస్తవం. మొదటి జన్మ జరిగింది మనందరికీ. తల్లి గర్భంలోంచి మనం పుట్టాం, భూమి మీదకి వచ్చాం. ఇది మొదటి జన్మ. అర్థమైందా? ఇక్కడికి వచ్చిన తర్వాత, ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత నీకు మళ్ళీ రెండవ జన్మ కలగాలి. అదే పునర్జన్మ. ఆ పునర్జన్మే మారు మనస్సు. అదే ప్రభు నికోదేముతో మాట్లాడిన మాట అదే. ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే గాని వాడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సర్వజ్ఞుడు యేసునాథుడు పలికిన మాటది. ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే గాని. ఆ క్రొత్త జన్మ ఎలాగంటే, ఒకటి నీటి మూలముగాను, రెండు ఆత్మ మూలముగా. అది క్రొత్త జన్మ. ఒకటి ఆత్మ మూలముగా. చెప్పండి, దేని మూలంగా? ఆత్మ అంటే
దేవుని మాటలు, నా మాటల ఆత్మను జీవమునై ఉన్నవంటాడు. దేవుని మాటల ఆత్మ. ఒకటి, ఆత్మ మూలముగా దేవుని మాటలు వినాలి. ఆత్మ మూలముగా అంటే దేవుని మాటలు వినాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతాడు. పరిశుద్ధాత్మ దేవుడే ఈ గ్రంథాన్ని వ్రాయించాడు. ఆత్మ దేవుడే సేవకునిలో ఉండి మాట్లాడుతాడు. తను ఏర్పరచుకున్న మనుషుల్లో ఉండి మాట్లాడుతూ వస్తాడు. అంతేనే మత్తయి సువార్త 10:20 అంటాడు, నా తండ్రి మాట్లాడువారు మీరు కారు, నా తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడు, కానీ మాట్లాడువారు మీరు కారు అంటాడు. ఆత్మదేవుడు మనతో మాట్లాడుతూ వస్తాడు. ఏమండి? అంచేత యేసుప్రభు చెప్పిన మాటలు, ఒకడు ఆత్మ మూలముగా, రెండవది నీటి మూలముగా జన్మించాలంటాడు. ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే గాని వాడు దేవుని రాజ్యమునకు వారసుడు కానేరడు అని చెప్పాడు. క్రొత్తగా జన్మించాలి. ఏమండి? ఆ క్రొత్తగా జన్మించడమే అతడు మారు మనసు పొందుట. అంటే దైవత్వం మానవుడు చేసుకున్న వాటి యందు లేదని, పంచభూతముల యందు లేదని, మనుషుల యందు లేదని, చతుష్పాద జంతువుల యందు లేదని, పురుగుల యందు లేదని, పక్షుల యందు లేదని, దైవత్వం యేసు ప్రభునందు ఉందని, ఆయనే దేవుడని, ఇంక లోకంలో ఏది దేవుడు కాదని స్పష్టముగా ఎరుగుట, మారు మనసు పొందుట, అస్పష్టంగా ఎరగాలి. అన్నారా? ఆ మాటలు అర్థమవుతున్నాయా? కనుక ఆత్మ మూలముగా ఈ మాటలు జాగ్రత్తగా వింటే మనసు ఏమవుతుంది? మారుతూ వస్తుంది. అలా మారిన తర్వాత, మారు మనసు వచ్చిన తర్వాత అప్పుడు పాప క్షమాపణ కొరకు ఏం తీసుకోవాలి అతను? అది నీటి మూలముగా. యేసుప్రభు చెప్పిన మాట అదే, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ అన్న మాటలో అని చెప్పిన మాట, ఒకడు ఆత్మ మూలముగా నీటి మూలముగా జన్మించాలంటాడు. అప్పుడు వాడు దేవుని రాజ్యానికి వారసుడవుతాడని యేసుప్రభు వారు ఎంతో స్పష్టంగా చెప్తారు. ఆ మాటలు చదువుతారు ఒకసారి. యోహాను సువార్త 3వ అధ్యాయములో యేసుప్రభు వారు చెప్పిన మాటలు ఇవి. దయవుంచి చూడండి. 3:3 చదవండి ఒకసారి. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని. అప్పుడు 4వ వచనంలో ఏమన్నాడు? అందుకు నికోదేము, ఇది నికోదేముకు అర్థం కాలేదు. క్రొత్తగా జన్మించడం ఏంటి అని అప్పటికే ధర్మశాస్త్రోపదేశకుడు యూదులకు బోధిస్తున్నాడు. ఎవరు? నికోదేము అనే బోధకుడు వాక్యాన్ని బోధిస్తున్నాడు. యేసు ప్రభు చెప్పిన ఈ బోధ అతనికి అర్థం కాల. క్రొత్తగా జన్మించడం అంటే ఏంటి? మనిషి ఎదిగిన తర్వాత, ముసలివాడైన తర్వాత అతడు చనిపోయి మళ్ళీ తల్లి గర్భములోకి వెళ్ళాలా, రెండోసారి పుట్టడం అంటే అని అడిగాడు. అర్థం కాల. క్రొత్తగా జన్మించడం అంటే చనిపోయి మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్ళాలా? ఇది ఎలా సాధ్యపడుతుంది? మళ్ళీ తల్లి గర్భంలోకి ఏ మానవుడు వెళ్తాడు అసలు? మళ్ళీ ఇది ఎలా కుదురుతుంది అని అడిగాడు, ప్రశ్నించాడు. దానికి సమాధానం చెప్పాడు ఆయన. ఏసిట్లా నేను అదిగో రే బాబు, తల్లి గర్భంలోకి వెళ్ళడం కాదు, తల్లి గర్భంలోకి వెళ్ళడం సాధ్యపడదది. తల్లి గర్భంలోకి వెళ్ళడం సాధ్యపడదు, అది కుదరదు. క్రొత్త జన్మ అంటే అర్థం ఏమిటంటే, ఒకడు అదిగో నీటి మూలముగా అంటే అర్థం ఏంటి చెప్పనా? బాప్తిస్మము ద్వారా. ఒకడు నీటి మూలముగా. రెండో మాట అదిగో ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అలా జన్మించాలి, ఆత్మ మూలముగా, నీటి మూలముగా. నా మాటల ఆత్మను జీవమునై ఉన్నవన్నాడు. ఆ మాటలు మనం వింటున్నప్పుడు హృదయంలో ఏం కలుగుద్ది? మారు మనస్సు. దేవుడు ఎవరో మనకి స్పష్టంగా
అర్థమవుతుంది. అది ఆత్మ మూలముగా ఆ కార్యం నీలో జరిగింది. ఆ కార్యం జరిగిన తర్వాత నీ పాపములు క్షమించబడటానికి మరొక కార్యము నీటి మూలముగా, అంటే బాప్తిస్మము ద్వారా పాపములు క్షమించబడి పరిశుద్ధుడు అవుతావు. ఇది నీటి మూలముగా. ఆత్మ మూలముగా, నీటి మూలంగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యమును ప్రవేశించలేడు. అదే మాట శిష్యుడికి చెప్పాడు, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మిన వాడికి బాప్తిస్మం ఇవ్వండి, రక్షించబడతాడు. ముందు సువార్తను వినాలి, ఆత్మకార్యం చేస్తుంది. విన్న తర్వాత నమ్ముతాడు, నమ్మిన దాని తర్వాత వాడికి బాప్తిస్మం ఇవ్వాలి, నీటి మూలంగా మళ్ళీ జన్మిస్తాడు. అప్పుడు వాడికి దేవుని రాజ్యం దొరుకుతుంది. అర్థమైందా? ఆత్మ మూలముగా, నీటి మూలముగా జన్మించాలి. ఆ మాటే తీతు రాష్ట్ర పత్రికలో చెప్పాడు. ఏమని తీతు రాష్ట్ర పత్రిక ఇందాక చదువుకున్నాం కదా, 3:4 ఏం చెప్పాడు అక్కడ? ఇంకా 3:5 చదువు తల్లి. మనము నీతిని అనుసరించి క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పునని, అది పునర్జన్మ సంబంధమైన, పునర్జన్మ అంటే మారు మనసు, క్రొత్తగా జన్మించుట, అది పునర్జన్మ. పునర్జన్మ సంబంధమైన స్నానము. పునర్జన్మ సంబంధమైన స్నానం ఏది? బాప్తిస్మం. పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా ఎప్పుడైతే నువ్వు రక్షణ పొందావో పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వస్తాడు. నీలోకి వచ్చి నీకు నూతన స్వభావాన్ని కలగచేస్తాడు. ఏ స్వభావం? అదే పేతురు చెప్పిన సత్యం అదే. అపోస్తలుల కార్యాలు 2:38 ఏం చెప్పాడు? పేతురు, మీరు మారు మనస్సు పొంది, అది నూతన జన్మ. మారు మనస్సు పొంది ఆ తర్వాత పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందిడి, అంటే అది పునర్జన్మ స్నానం. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరము పొందుదురు. ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకున్నాడో పరిశుద్ధాత్ముడు వారిలోకి వస్తాడు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారిలోకి వచ్చి ఏం చేస్తాడు? నూతన స్వభావాన్ని కలుగు చేస్తాడు. ఏ స్వభావం? నూతన స్వభావం. అర్థమైందా? ఏ స్వభావం చెప్పండి? నూతన స్వభావాన్ని కలుగు చేస్తాడు. ఏమండి, మీకు పంచదార యొక్క స్వభావం ఏంటి? పంచదార చిలక తెలుసు కదా, పంచదార చిలక తెలుసా? దాని మూతి కొరకండి ఎలా ఉంటుంది చెప్పండి? తోక కొరకండి, దాని పొట్ట కొరకండి. అంటే దాని స్వభావం ఏంటి? తీపి. అది ఎక్కడ కొరికినా తీపే. అంటే దాని స్వభావం అది, ఆ పదార్థం యొక్క స్వభావం అది, ఎక్కడ కొరికినా తీపే. అలాగే యాపిల్ ఉంటుంది, అది నవలండి చేదుగా ఉంటుంది. ముసిన పండు ఉంటుంది, దాన్ని కొరకండి, అది ఎక్కడ కొరికినా చేదే. చేదు కట్టు కొరకండి, అది ఎక్కడ కొరికినా చేదే. దాని లక్షణం అది, దాని స్వభావం అది. అర్థమైందా? కనుక మన స్వభావం ఏమిటి? పాపపు స్వభావం. అంత జీర్ణించిపోయింది, ఆదాము దగ్గర నుంచి వచ్చేసింది మనకి. ఆదాముకేమో సైతాన్ దగ్గర నుంచి. సైతాను తత్వం అంతా ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆదాములోకి. ఆదాము నుండి మనందరికీ. ఈ తత్వం మన అణువణువుని ఏమైపోయింది? జీర్ణించుకుపోయింది. అర్థమైందా? ఈ సాతాను తత్వం అణువణువుని మన అందరికీ జీర్ణమైపోయింది, లోపల బాగా జీర్ణమైపోయింది. అందుకని మనం ఏ స్వభావం కలిగిన వారం అంటే పాపపు స్వభావం కలిగిన వారం. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం కలగజేయాలి?
మనకేం కలగజేయాలి? నూతన స్వభావాన్ని కలగజేయాలి. కనుక ఆత్మదేవుడు లోపలికి వచ్చి అప్పుడు మొత్తం జీవితం అంతా ఏం చేస్తాడు? మారుస్తూ వస్తాడు. అది నూతన స్వభావం కలుగు చేయడం ద్వారా మనలను రక్షించెను అంటాడు. అది నూతన స్వభావం కలుగు చేయాలి. అర్థమవుతుందా? ఇందులో తొలిమెట్టు ఏదంటే, నూతన స్వభావం కలగజేయటంలో ఇందులో తొలిమెట్టు లేక మొదటి మూలరాయి లేక మొదటి రాయి ఏదంటే మారు మనస్సు. చెప్పండి, ఏ మనస్సు? నీ అంతరంగంలో ఒక మనస్సు రావాలి నీకు. అదేంటో చెప్పనా? తుపాకీ పట్టుకొచ్చి నీ గుండెల మీద పెట్టి యేసు దేవుడు అన్నా ఉంటే కాల్చేస్తాను, యేసు దేవుడు కాదు అన్నావంటే బ్రతికిపోతావు, యేసు దేవుడు అని చెప్పేవంటే కాల్చేస్తాను అన్నాడు అనుకోండి. అప్పుడు ఏమీ లేదులేండి, పాస్టర్ గారు మా ఊరు వచ్చేవారు, ఏదో ఆయన అలాగే అనమంటే అనేవాళ్ళం కాదని మతి లేదేంటి మీకు, ఆయన ఎందుకు దేవుడు అవుతాడండి? ఏదో అప్పుడు అన్ని పరిస్థితులు బాగున్నాయి కనుక, ప్రమాదం ఏమీ లేవు కనుక ఏదో పాస్టర్ గారు ఏదో కొంచెం కష్టం వచ్చినప్పుడు ఆ పాస్టర్ గారు ఏదో 2 మాటలు చెప్తే ఇలా తలకాయ ఇలా ఊపాను కానండి, భలేంటోరే మీరు భలే చెప్తారు, భలేంటోరే ఈ దేవుడు కాదండి అబ్బాయి కాదండి అన్నావు అనుకో, నిజంగా నీ జీవితం మారినట్లేనా? ఆ మొదటి రాయి కరెక్ట్గా పడినట్లేనా? నీ స్వభావం మారిందా? మారలేదు. అర్థమవుతుందా? అక్కడ నీకు ఒక విషయం చాలా స్పష్టమైన గ్రహింపులో ఉండాలి. అది టోటల్గా నీ ఐడియాలజీని మార్చేయాలి. టోటల్గా నీ మనసు మారిపోవాలి. అక్కడ ఆయన్ని దేవుడు, ఇంకేది దేవుడు కాదు అన్న నీ అంతరంగం నిన్ను ఒప్పింప చెయ్యాలి. నేనేదంటే నువ్వు అనడం కాదు, నీకుగా స్వతహాగా ఆయన్నే దేవుడు అన్న నిశ్చయత నీకు రావాలి. ఆ నిశ్చయత ఆత్మదేవుడిని కలిగించాలి. నీకుగా స్వతహాగా కలగాలి. అది ఎలా కలగాలంటే దేవుని మాటల ద్వారా నీకు కలగాలి. ఏ మాటల ద్వారా? అందుకుని యేసు ప్రభువుని అంగీకరించిన వాళ్ళు వాళ్ళ పిల్లలకి పెళ్లి చేయటం కానీ అబ్బాయిలకి పెళ్లి చేయడం కానీ వచ్చినప్పుడు వాళ్ళు నిలబడలేరు. ఎందుకు నిలబడలేరు? పిరికోళ్ళు కనుక. ఎవరు వాళ్ళు? పిరికోళ్ళు. అంటే వాళ్ళ హృదయం సరిగా తెరవబడలేదు కనుకని రూటు మారిపోయింది. సరైన గ్రహింపు లేదు కనుకనే మళ్ళీ శాపగ్రస్తమైన దగ్గరికి వెళ్ళిపోయారు. పిరికోళ్ళు వాళ్ళు. ఇలాంటి పిరికోళ్ళు చాలామంది ఉంటారు క్రైస్తవ సంఘాల్లో. ఎక్కడ? క్రైస్తవ సంఘాల్లో ఉంటారు ఇలాంటి పిరికోళ్ళు. అందుకని పిరికి వారు అగ్నిగుండానికి వెళ్తారన్నాడు. మీకు తెలుసా? ప్రకటన 21:8 మొట్టమొదటి లిస్ట్ ఏంటో చెప్పనా? పిరికోళ్ళు అగ్నిగుండానికి వెళ్తారు. అదే రాశాడు అక్కడ 21:8. పిరికివారంటే ఎవరు? సత్యము తెలిసి దాన్ని కప్పెట్టిన వారు. ఎవరు చెప్పండి వీళ్ళు? సత్యము తెలిసి కప్పెట్టిన వారు. అందుకనే ముందు లిస్ట్ ఎవరిదంటే వీళ్ళదే. పిరికి వారును దేవుని వాక్యాన్ని నమ్మనివారు అవిశ్వాసులు. ఇది స్వయంగా దేవుడే పరిశుద్ధాత్మ గర్భము నుండి నేరుగా భూమి మీద అవతరించి కలువరి సిలువకెక్కి ప్రపంచ నడిబొడ్డులో, ఏదో ఒక మూల కాదు నీకు తెలియదు అనుకోవడానికి, నడిబొడ్డులో, ప్రపంచ నడిబొడ్డులో సిలువకెక్కి
ఇదిగో నీ పాపాన్ని నేను మోస్తున్నాను, సర్వ పాప పరిహార బలిపశువుగా ఈ లోకానికి వచ్చాను, ఇదిగో నీ పాపాన్ని కలువరి శిలువలో మోస్తున్నాను, ఇదంతా నీ పాపమే అని పాపమంతా మోసి తన పరిశుద్ధ రక్తాన్ని కార్చి శిలువలో మరణించి సమాధి చేయబడి మృత్యుంజయుడిగా 3వ రోజు లేచినా కూడా, మరణాన్ని జయించి తిరిగి లేచినా కూడా నమ్మని అవిశ్వాసులు, పిరికి వారును అవిశ్వాసులను, ఇది దేవుడే స్వయంగా దిగో చింతకార్యం చేసినా కూడా గుడ్డివారిగా ఉండి ఆలోచించని వారు, ఈ కార్యాలు గ్రహించని వారు, ఆలోచించని వారు. అర్థమైందా? కనుక 2 అవిశ్వాసులు, అసహ్య కార్యాలు చేసేవారు, అసహ్యులు, నరహంతకులు, మనుషులను చంపేవారు, నరహంతకులు, వ్యభిచారులు, వ్యభిచార పాపములు చేసేవారు, వ్యభిచారులు, మాంత్రికులు, మంత్రాలు అవన్నీ చేసేవారు, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులు, అబద్ధాలు ఆడువారు, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందు. ఇది 2వ మరణం. లిస్ట్ మొదటి లిస్ట్ ఎవరిదే? అది ఎందుకు జడిసారు వీళ్ళు? యేసు ప్రభులో కార్యాలు చేస్తూ బంధువులు మా ఇంటికి రారు కదా, మమ్మల్ని సమాజంలో చెలివేస్తారు, మా ఇంటికి ఎవరో రారు. యేసు ప్రభు నామంలో కార్యాలు చేస్తే మా విలువ తగ్గిపోద్ది. మనకు ఒక విలువ ఉంటే కదా విలువ తగ్గిపోవడానికి, అసలు ఉంటే కదా తగ్గిపోవడానికి. విలువ ఉందా మనకి? ఏదో ఇది తగ్గిపోవడం అంటే అసలు ఉంటే కదా తగ్గిపోవడానికి. ఇలాగున కనుక పిరికివారు అంటే అంతరంగములో సరైన గ్రహింపు కలక్క, హృదయం సరిగా తెరవబడక, వెలిగించబడక, దేవుని మాటలు సరిగా వినక, దేవుని మీద మనస్సు పెట్టక, హృదయం తెరవబడలేదు. ఏదో పైన నడక అయింది, ప్రమాదం వచ్చినప్పుడు, కీడు వచ్చినప్పుడు దాటికి వెళ్ళిపోయాడు. అది అలా దాటికి వెళ్ళిపోయి దేవుడిని ఒప్పుకోలేదు, చివరికి నరకానికి వెళ్తాడు. అది ఇక్కడ తప్పించుకుంటాడు కదా మరణం, అసలు మరణం తప్పించుకోలేడు. అసలు మరణం ఆత్మ మరణాన్ని, 2వ మరణాన్ని మొదటి మరణం శరీరానికి, 2వ మరణం దాన్ని తప్పించుకోలేడు. అందుచేత ఈ మొదటి రాయి కరెక్ట్గా పడాలి. అర్థమైందా? అదే మారు మనస్సు, అదే నూతన జన్మ, పునర్జన్మ. అది కరెక్ట్గా పడాలి. అది కరెక్ట్గా పడినోడు చివరికి దేవుని కొరకు అవసరం ప్రాణమైనా ఇచ్చేస్తాడు. అది కరెక్ట్గా పడాలి. అర్థమైందా? కనుక ఆ పునర్జన్మ సంబంధమైన స్నానం, మారు మనసు పొందాలి. ఆ తర్వాత బాప్తిసం తీసుకోవాలి. ఆ విధంగా చేయడం ద్వారా పరిశుద్ధాత్ముడు లోపలికి వచ్చి ఏం కలుగజేస్తాడు? నూతన స్వభావాన్ని కలుగజేస్తాడు. కనుక నూతన స్వభావం కలుగుతుంది, అక్కడి నుంచి నూతన నడక వస్తుంది కదా. ఏ నడక? నూతన నడక. మారిపోయింది కదా మరి, ఇప్పుడు నూతన నడక వస్తుంది. ఇంకా పాత మనుషులు కాదు, పాత దేవి కాదు, పాత రాంబాబు కాదు, ఇప్పుడు కొత్త రాంబాబు, కొత్త దేవి, కొత్త మనుషులు, ఇంకా కొత్త స్వభావం వచ్చింది లోపలికి. అర్థమవుతుందా? అలా కొత్త వారంగా ఉండాలి, కొత్త నడక మనకి రావాలి. అలా బాప్తిసం తీసుకుని పరిశుద్ధులమి కావాలి, పరిశుద్ధ రక్తములో కడగబడాలి. అర్థమైందా? పరిశుద్ధంగా జీవించాలి, నీతిగా జీవించాలి, యథార్థంగా జీవించాలి. ఒక 10 లక్షలు వస్తాయి డబ్బులు, ఒక చిన్న అబద్ధం ఆడితే 10 లక్షలు వచ్చేస్తాయి. ఆ చిన్న అబద్ధం ఆడకపోతే 10 లక్షలు పోతాయి. ఏం చేయాలి?
ఏం చేయాలి? ఏం చేయాలి? జస్ట్ చిన్న అబద్ధం, ఎంతో కాదు, చిన్న అబద్ధం పడితే ఒళ్ళోకి 10 లక్షలు వచ్చి పడతాయి. 10 లక్షలు వచ్చి పడతాయి. ఏం చేయాలి? చెప్పాలి. ఏం చేయాలి? చెప్పండి. ఏం చేయాలి? ఆడాలా? మరేం చేయాలి? పై మాటలు అవన్నీ. లోతైన మార్పు కలిగిన వాళ్ళు కరెక్ట్గా ఉంటారు. లోతైన మార్పు లేని వాళ్ళు పైకి మాటలు చెప్తారు కానీ ఆచరణ కాడికి వచ్చేసరికి ఉండదు. ఆచరణ కాడికి వచ్చేసరికి ఉండదు. అందుకని అందరూ ఆయన రాజ్యానికి వెళ్ళరు. పొల్లు చాలామంది దులిపేస్తాడు. పొల్లు చాలా ఉంటుంది పొల్లు. కానీ నువ్వు పొల్లులో ఉంటావు, గట్టి గింజలో ఉంటావు, భూమి మీద నువ్వు డిసైడ్ చేసుకోవాలి. అర్థమైందా? నువ్వు డిసైడ్ చేసుకోవాలి. ఇక్కడ పొల్లు ఆయనకి అక్కర్లా, పుట్టు ఆయనకి అక్కర్లా, గట్టి గింజలు ఆయనకి కావాలి. కనుక ఎంతైనా రావచ్చు. ఒక మాట చెప్పాలి, బుద్ధి జ్ఞానము సర్వసంపదలు ఆయన యందు నాకు గుప్తములైనవి. నాకు ఆయన కావాలి కానీ ఇది అవసరం లేదు. నాకు ఈ లోకంలో ఏం కావాలో అది ఇస్తాడు. నాకు నిత్య జీవాన్ని ఇస్తాడు. యుగయుగాలు ఆనందమైన జీవితం నాకు ఇస్తాడు. నాకు ఆయన కావాలి కానీ ఇవన్నీ నాకు అవసరం లేదని నువ్వు చెప్పగలగాలి. అర్థమైందా? కనుక పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా ఏం కలుగజేస్తున్నాడు? మనకి నూతన స్వభావాన్ని కలుగు చేస్తున్నాడు. కనుక ఆయనే దేవుడని మనం ఒప్పుకుని రక్షణ పొంది పరిశుద్ధులమై ఆయన సన్నిధిలో నడవాలి. ఏ రక్తంతో కడుగుతున్నాడు మనల్ని? పరిశుద్ధ రక్తం. అది పాపము లేనివాడు, పాపరహితుడు. తన పరిశుద్ధ రక్తంతో మనల్ని కడుగుతున్నాడు. బాప్తిస్మ జలాల ద్వారా మనల్ని కడుగుతున్నాడు. మీకు బైబిల్లో నయమాను అను కుష్ఠరోగి ఉన్నాడు కదా. ఎవరతను? నయమాను అనే కుష్ఠరోగి. ఒళ్ళంతా ఏముంది? కుష్ఠరోగం ఉంది. ఒళ్ళంతా కుష్ఠరోగం. అప్పుడు ఎవరి దగ్గరికి వచ్చాడు? ఆ వ్యక్తి ఎలీషా ప్రవక్త దగ్గరికి ఆయన వచ్చారు. ఎలీషా ప్రవక్త దగ్గరికి వస్తే ఎలీషా ప్రవక్త ఏం చెప్పారు? ఒక సేవకుడు పంపించి పలానా నదిలో 7 సార్లు మునిగి వెళ్ళిపోమని, వ్యాధి పోద్ది అన్నారు. అతను హోమ్ మినిస్టర్ లెవెల్ అనమాట. అతనిది హోమ్ మినిస్టర్ లెవెల్. సైన్యాధిపతి అంటే హోమ్ మినిస్టర్ లెవెల్ అది. ఆ లెవెల్లో వచ్చాడు. ఆ లెవెల్లోకి వచ్చేసరికి దైవజనుడు ఏమన్నాడంటే, ఒక సేవకుని పంపించి పలానా నదిలో మునిగి 7 సార్లు మునగమని, అది పోద్ది, ఇంటికి వెళ్ళిపోమని చెప్పాడు. కోపం వచ్చేసింది. మరి మామూలు లెవెల్ కాదు కదా, హోమ్ మినిస్టర్ లెవెల్ కదా. వెంటనే కోపం వచ్చేసింది ఆయనకి. కోపం వచ్చేసి ఈ నదిలో మునగటానికి, ఈ మాట వినటానికి ఇక్కడికి రావాలా? అసలు అతను వచ్చి, ఆ ఎలీషా అన్న దైవజనుడు వచ్చి నా వ్యాధి మీద చేయి పెట్టి ఇలాగని ప్రార్థన చేస్తాడు అనుకున్నాను. ఇలాగనలేదు. అది కూర్చున్నవాడు లేగలేదు. నన్ను దర్శించలేదు. ఎవరో తన దగ్గర పనిచేసిన సేవకుని పంపించి ఈ మాట చెప్పించాడు, పలానా నదులు మునిగేసి వెళ్ళిపోమన్నాడు. అంత గొప్పడే ఏంటి అతను అని అతను ఏం పని చేసిందంటే అహం పనిచేసింది. నేను మొలగనని అదే వ్యాప్తి వెళ్ళిపోతున్నాడు ఇంటికి. కొంత లెక్క వెళ్ళిన తర్వాత అతని సైనికులకు అతనికి ఆలోచన వచ్చింది. అరే నా యజమానుడు ఎలా వెళ్ళిపోతున్నాడో ఏమో, ఆ మహనీయుడు ఏదో చెప్పాడు, చేస్తే బాగుంటుందేమో అని ఆలోచన వచ్చి అక్కడికి వెళ్ళి, నా ఏలినవాడా ఒక చిన్న సలహా ఇస్తాను, వింటారా అన్నాడు. చెప్పు తగులాడు అన్నాడు. అప్పుడు చెప్పాడు, ఆ సలహా చెప్పాడు. అయ్యా, అతను ఏదన్నా డబ్బు ఖర్చు పెట్టి గొప్ప కార్యం చేయమంటే అయ్యా చేస్తారా చేయరా అన్నాడు. చేస్తాను అన్నాడు. మరి అలాంటి కార్యం ఏం కాకుండా, డబ్బు అదేం ఖర్చు పెట్టకుండా చాలా చిన్న కార్యం, నీళ్ళల్లో మునగమన్నాడు కదా, అదైతే మీరు చేస్తానంటున్నారు. పోనీ ఇదెందుకు చేయకూడదు మీరు అన్నాడు. అని జ్ఞానోదయం కలగజేశాడు. అప్పుడు జ్ఞానోదయం కలిగి, నిజమే కదా, ఏదన్నా గొప్ప కార్యం డబ్బులు ఖర్చు పెట్టి చేయమంటే చేస్తానంటున్నాను. ఇది మరి నాకు దృష్టికి ఇది తేలిక ఎందుకయింది ఇది అంటే, డబ్బులు ఖర్చు పెట్టలేదన్నా. లేదులే కొంచెం చేద్దామని ఆ జ్ఞానం కలిగి వెనక్కొచ్చి 7 సార్లు ములిగాడు. ఏమైంది? ఎగిరిపోయింది. ఏ వ్యాధి? కుష్టి వ్యాధి ఎగిరిపోయింది అంతే.
పసిపిల్ల దేహంలో మారిపోయింది, కుష్టి వ్యాధి ఎగిరిపోయింది. అర్థమైందా? అలాగిప్పుడు ఎలీషా కంటే గొప్పవాడు ఎవరు? యేసయ్య. ఎలీషా కంటే గొప్పవాడిని యేసయ్య తన సేవకుడైన నన్ను పంపించి, అర్థమైందా? అలాగే ఈ ప్రపంచంలో తన సేవకులను పంపించి, నాలాంటి సేవకులు అనేకులను పంపించి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. వాళ్ళ హృదయాలు తెరవబడి వాళ్ళు మారు మనసు పొంది ఆ పాప క్షమాపణ కొరకు బాప్తిసం తీసుకుంటే వాళ్ళ కుష్టి ఏమైపోతుంది? ఎగిరిపోతుంది. అంతే. ఎక్కడున్న కుష్టు? హృదయంలో పాపం అనే కుష్టు ఎగిరిపోతుంది. అంతే. పసిపిల్ల దేహంలా మారిపోతుంది. వారి పాపాలు క్షమించబడతాయి. వారి దేవుని రాజ్యానికి వారసులు అయిపోతారు. కనుక ఈరోజు మీ పాపాలు క్షమించబడుతున్నాయి. రాంబాబు కానీ, రాంబాబు వింటున్నావా? వినాలి, మాటలు వినాలి. రాంబాబు కానీ, దేవి కానీ మీరు అలా నీళ్లలో ములగ్గానే మీ పాపాలు ఏమవుతున్నాయి? కడిగేస్తున్నాడు దేవుడు. ఎవరి మాటను బట్టి? దేవుని మాటను బట్టి. అర్థమైందా? దేవుని మాటను బట్టి పాపాలు క్షమించబడుతున్నాయి. అంతే. పరిశుద్ధులైపోతున్నారు. అంతే. పరిశుద్ధాత్మ దేవుడు మీలోకి వస్తున్నాడు. అంతే. ఏమండి? ప్రేమామయుడు, కనికర సంపన్నుడు, అతి పేదవాడికి, అర్థమైందా? అతి 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 పేదవాడికి కూడా రక్షణ ఇవ్వగలుగుతున్నాడు. దేన్ని బట్టి? కేవలము నీళ్లలో మునిగి లేచడం ద్వారా. అర్థమైందా? ఒకవేళ ధనవంతుడే పరలోక రాజ్యానికి వెళ్ళే పరిస్థితి ఉంటే పేదల సంగతి ఏమైపోద్ది? ఏమండి? మనం అప్పుడప్పుడు కొన్ని కార్యాలు వింటూ ఉంటాం. నా కాళ్ళు పట్టుకుంటే 1,00,000, నా చేతులు పట్టుకుంటే 2 లక్షలు, నా తలకాయ పట్టుకుంటే 10 లక్షలు అనే స్వామీజీలు వస్తూ ఉంటారు. మరి కాళ్ళు పట్టుకుంటేనే 1,00,000 రూపాయలు అంటే మరి పేదవాడి గతి ఏంటి? పేదవాడి పరిస్థితి ఏంటి? అందుకని దేవుని సంకల్పాలు చాలా గొప్పవి. అవి ప్రేమతో కూడుకున్నవి, అవి దయతో కూడుకున్నవి. కటిక దరిద్రులకు కూడా పరలోక రాజ్య ప్రవేశం కేవలము నీళ్ళలో మునిగి లేచడం ద్వారా, ఆయన నమ్మి లేచడం ద్వారా. ఇదిగో నీ క్రయాన్ని నేనే చెల్లించాను, నీవేమి చెల్లించిన అవసరంలా. ఇదిగో నీ క్రయాన్ని నేనే చెల్లించాను, నీ రుణాన్ని నేనే తీర్చాను. నువ్వు నన్ను అంగీకరించి అలా నీళ్ళలో మునిగి లేకు, చాలు, నీకు రక్షణ ఇస్తాను. ఎంత దయాపూర్వక ఆలోచనలు, ఎంత దయ కలిగిన ప్రభు. నువ్వు కోట్లు ఖర్చు పెట్టక్కలా, నువ్వు లక్షలు ఖర్చు పెట్టక్కలా. నువ్వు బాప్తిసం తీసుకున్న తర్వాత సేవకునికి కానుక కూడా నువ్వు ఇవ్వక్కర్లా. దృష్టిగా నీకు రక్షణ ఇచ్చి పంపిస్తాడు ఆయన. దయ కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు. అందుకని ఇంత ప్రేమ కలిగిన వాడు కనుకని లోకానికి ఏమయ్యాడు? లోకువయ్యాడు. ఏమండి? ఆ ప్రేమ, ఆ దయ శాతకానితనంగా తీసుకుంది లోకం. అర్థమవుతుందా? దయ కలిగిన వాడు, ఆయన నమ్మి, ఆయన విశ్వసించి ఇవాళ నీళ్ళలో మునిగి లేగిస్తే చాలు, నీకు రక్షణ. నరక శిక్ష నుండి తప్పించబడుతున్నావు. యుగయుగాలు ఆయనతో జీవించబోతున్నావు. అంత దయ కలిగిన వాడు, అంత ప్రేమ కలిగిన వాడు. అర్థమవుతుందా? కనుక ఇట్టి ప్రభువుని మీ రక్షకుడిగా అంగీకరించి ధన్యులు కావాలని ఈ మాటలు తెలియజేస్తూ ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుని బాప్తిసానికి వెళదాం. ఆ బిడ్డలిద్దరూ బాప్తిసాలు తీసుకుంటారు. బాప్తిసం తీసుకునే బిడ్డలు బట్టలు తీసుకురావాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి. ప్రార్థన చేసుకుందాం. వీళ్ళ సోదరు యోహాన్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. దైవంచి నూతన సంవత్సర జీవితాల్లో ఆయన నూతన స్వభావాన్ని కలుగు చేస్తూ ఇంకా మన ఆశీర్వాదాలకు నడిపించాలని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. మరి సోదరు యోహాన్ గారు మన ప్రార్థన నడిపిస్తారు. ప్రార్థించుకుందాం.
ఈ యొక్క సమయంలో నాయన నీ పరిశుద్ధమైన ప్రభువుగా అయా మరి మా యొక్క జీవితంలోకి వచ్చినందుకే నీకు స్తోత్రాలు. దేవా, పాపులమై అయా శాపగ్రస్తులమై నిత్య నరకానికి పాత్రులమైన మమ్మల్ని ప్రేమించి రక్షించి అయా రక్షించిన నాటికా నుంచి కూడా మమ్మల్ని ఎడవకుండా అయా మీ సన్నిధినిచ్చి మీ సేవకులనిచ్చి నీ వాక్యం ద్వారా అనేక విధాలుగా మాట్లాడుతూ మమ్మల్ని సంరక్షిస్తూ పోషిస్తున్నందుకే నీకు స్తోత్రాలు. గడిచిన 2021 సంవత్సరం అంతా కాపాడి నాయన క్షేమంగా సజీవ లెక్కలు ఉంచి నాయన ఇక నూతన సంవత్సరంలో మమ్మల్ని ప్రవేశపెట్టి ఈ యొక్క 4వ తారీఖుని నాయన మరి యాసంట సంఘ ప్రియులందరూ కూడా ఈ విధంగా ఆయా మరి కృతజ్ఞత కలిగి నాయన ఇగో మరి నూతన సంవత్సరంలో సంఘమంతా ప్రేమ ఇందు కలుగునడానికి అలాగే నాయన మరి ప్రియులు నాయన ఇగో రాంబాబు దేవి కూడా బాప్తిసం కొరకు సిద్ధపడడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన, మాకు నూతన జన్మ కావాలని ఈ లోకంలో ఒక తల్లి గర్భంలో ఎలాగైతే జన్మించామో ఈ లోకంలో జీవితాన్ని ప్రారంభించామో అలాగే పరలోకంలో మేము జీవించాలంటే నాయన ప్రభా మేము కూడా ఆత్మలో జన్మించాలని, మారు మనస్సు ఉండాలని, పాపక్షమాపణ పొందాలని, మేము పరిశుద్ధులం కావాలని, నిత్యము యుగయుగాలు తండ్రి మీతో నీ రాజ్యములో ఉండాలని అయ్యా మీరు సంకల్పించారు. ఒకవేళ అలాగే చేయకపోతే నాయన మాకు తీర్పు ఉందని, ఆ తీర్పు ద్వారా ఇదిగో నాయన వారి వారి క్రియలు చొప్పున ఇదిగో సిద్ధపరిచిన జీతము మీ వద్ద ఉందని దేవా, ఆ నరక శిక్షని అది యుగయుగాలు తండ్రి కాలుతూ మండుతూ నాయన యాతనకరమైన పరిస్థితిని తండ్రి మీరు మాకు తెలియజేస్తూ వచ్చారు మీ దాసుల ద్వారా. కనుక నాయన ప్రభు అటువంటి శిక్ష నుండి తప్పించుకునేటాకే నాయన మా కొరకు భూమి మీదకి సిలువలో బలయి రక్తము కాచి మరణించి సమాధి చేయబడి 3వ దినాన్ని లేసావు నాయన. మీరు తిరిగి లేచడం వలన తండ్రి మాకు అయా మేము జీవించగలుగుతున్నాం ప్రభు. అయితే మేము పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమే ప్రభు. కనుక ఇది ఈ సమయంలోనైనా రాంబాబుని అలాగే దేవి గారిని తండ్రి వారిని సంఘములోకి తెచ్చి నీ వాక్యం ద్వారా గ్రహింపించి వారికి రక్షణ పొందడానికి వారిని సిద్ధపరిచిన విధానం బట్టి నీకు స్తోత్రాలు. నీకు మంచి తీర్మానంతో అయా నీ సన్నిధిలో నాయన వారి పాపములన్నీ ఒప్పుకొని ప్రమాణములు చేసి నాయన నీ ఎదుట అన్ని పరిస్థితుల్లో తండ్రి నీ కొరకు అయా సాక్షులుగా నిలబడడానికి నీ ఆత్మ సహాయమును, నీ బలమును, నీ శక్తిని, నీ కృపను ప్రభువా వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, నీ యందు పరిశుద్ధులుగా జీవించడానికి తండ్రి, నీ పిల్లలుగా, నీ కుమార్తెలుగా, నీ కుమారులుగా జీవించడానికి తండ్రి భూమి మీద తండ్రి మీరు ఏర్పరుచుకుంటున్న నీ ప్రేమను బట్టి నీకు స్తోత్రాలు. నేను ఆ బిడ్డల మీద నీ ప్రత్యేకమైన కృప ఉంచండి. అలాగే మీ దాసుల ద్వారా నాయన మరి సినిమారాన్ని అయా మరి బాప్తిసం పొందడానికి 1వ తారీఖున మీరు ఎంతగానో కార్యం చేశారు కొంతమంది ప్రియుల్ని. అలాగే యామారాన్ని కూడా నాయన నిన్నటి దినాన్ని తండ్రి బాప్తిసం పొందడానికి కొంతమంది ప్రియుల్ని జ్ఞాపకం చేసుకున్నారు. అలాగే ఈరోజు కూడా నాయన ఈ విధంగా బాప్తిసం పొందడానికి సిద్ధపరిచిన బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలు. దేవులందరినీ కూడా నీ ఆత్మ సహాయంతో నీ బండ మీద స్థిరపరిచి బలపరచండి. దేవా, నీ ఆత్మ ద్వారా నడిపించండి. ఆయన మీ సన్నిధి ఎప్పుడు వీరితో ఉంచండి. మీ జ్ఞానముతో నీ ఆలోచనలతో నింపండి. సాతాన సంబంధమైన క్రియలు ఏమాత్రం ప్రభా నీ బిడ్డల మీద మా మీద పనిచేయకుండా సహాయం చేయండి. ఇగో మీ దాసుల్ని వాడుకుంటూ వస్తున్నారు. ఈ నూతన సంవత్సరంలో ఇంకా మంచి ఆరోగ్యం ఇచ్చి ఇంకా బహుగా మీ దాసుల్ని వాడుకోమని, మీ దాసులకు అప్పగించిన పరిసరి అంతటి మీద నీ ప్రత్యేకమైన కృప ఉంచి దేవా తండ్రి ఈ పరిసరి ఇంకా విస్తరింపజేసి అనేక మంది సంఘంలోకి చేర్చబడినట్లుగా మీరు సహాయం చేయండి, కార్యం చేయండి. సంఘంలో ఉన్న ప్రతి అవసరతలను తీర్చండి ఆయన. ఈ నూతన సంవత్సరంలో నాయన మీ దాసులకి, మీ దాసుని కుటుంబం అంతటికి, అలాగే సంఘ ప్రియులందరికీ కూడా అయా మరి అందరికీ మంచి ఆరోగ్యములు ఇచ్చి దీర్ఘాయువునిచ్చి అయా సుఖజీవంతో కూడా సంవత్సరాలతో తండ్రి మమ్మల్ని నడిపించండి. ఆత్మీయంగా మాకు తోడుగా ఉండి నడిపించండి. అలాగే భౌతికంగా మా ప్రతి పరిస్థితుల్లో కూడా మాకు తోడుగా ఉండి నడిపించండి. నీ బలమైన హస్తము తండ్రి అయా మాకు తోడుగా ఉంచండి తండ్రి. ఎటువంటి నాయన భయంకరమైన తెగుళ్ళు తండ్రి ఈ లోకంలో తండ్రి మానవుల మీద తండ్రి ఏలుబడి చేస్తుండగా
ఆయా తెగుల నుండి తండ్రి ప్రభా మానవ జాతి అంతటినీ కూడా కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా మీరే సహాయం చేయండి, మీరే జ్ఞాపకం చేసుకోమని ఇదిగో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంతవరకు ఈ కార్యక్రమంలో తోడుగా ఉంటూ వచ్చారు, పాటల్లో వర్తమానంలో మీరు సహాయపడుతూ వచ్చారు. అలాగే బాప్టిస్ట్ కార్యక్రమంలో తోడుగా ఉండండి. అలాగే ఆయా ప్రేమ ఇందులో కూడా నేను తోడుగా ఉండండి. వచ్చిన ప్రియులందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. అన్ని విషయాల్లో నీ ప్రత్యేకమైన కృపించమని ఈ ఆసంట సంఘ ప్రియుల్ని, అలాగే యామర సంఘ ప్రియుల్ని, ఇంకా ఎక్కడి నుంచి అయితే వచ్చారో బిడలు అందరి మీద నీ ప్రత్యేకమైన కృపించమని అయా ప్రార్థన చేస్తూ స్తుతులు చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వరక నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అవండి మళ్ళీ బాప్తీసాలకి వెళ్ళి వచ్చి మిమ్మల్ని భోజనాలకి ఇంత టైం ఉంచాలంటే కొంచెం ఇబ్బంది అవుద్ది కనుక ఓ పని చేద్దాం, కొంచెం మోడిఫికేషన్ చేద్దాం ప్రోగ్రామ్. ఏమండి ఎట్లాగంటే ఇప్పుడే మనం చిన్నపిల్లలకి గిఫ్ట్లు ఇచ్చేసి, బైబిల్ చదివిన వాళ్ళకి గిఫ్ట్లు ఇచ్చి తర్వాత ఇప్పుడే ఈ కార్యక్రమం అంతా జరిగించిన తర్వాత ఆశీర్వాద ప్రార్థన ఇచ్చి కూడికి ముగిస్తాం. ముగించిన తర్వాత బాప్తిసాలకు వెళదాం. ఇక్కడ భోజనం చేసేవారు భోజనం చేద్దరు, కానీ ఆ విధంగా కార్యక్రమం క్లోజ్ చేసుకుందాం. ఎందుకంటే మేము మళ్ళీ వచ్చి మీరు కూర్చోవాలంటే చాలా టైం పడుద్ది, ఇబ్బంది అవుతుంది కనుక ఇలాగే క్లోజ్ చేసుకుందాం. ఓకేనా? ఇలా అయితే బాగుంటుంది, మంచిది. దయ ఉంచి